హాయ్ అండి, మాకైతే ఈరోజు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. అదేంటో చూద్దామండి. ఇదేంటంటే రజస్వల అయిన దగ్గర అయితే ఇచ్చారండి. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళలోని ఏ ఫంక్షన్లో అయినా గిఫ్ట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. మా ఊర్లో అయితే ఎక్కువగా పంచుతున్నారు. మీ దగ్గర ఎలా పంచుతున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి. ఇదేంటంటే 5 days ఫంక్షన్ అండి రజస్వల దగ్గర. 5 days ఫంక్షన్కి అయితే ఇలా స్వీట్స్ అన్నీ పెట్టయితే భోజనానికి వెళ్తే ఇలా స్వీట్స్ అన్నీ పెట్టయితే బాక్స్ ఇచ్చారండి. ఈ మధ్యకాలంలో రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా ఎక్కువ పంచుతున్నారు. ఏంటంటే పెళ్ళిళ్ళకి పంచుతున్నారు, ఇలా రజస్వల్లకి పంచుతున్నారు, బర్త్డేలకు పంచుతున్నారు. చాలా ఎక్కువగా అలానే యూజ్ అవుతున్నాయి. కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొంతమంది సంపాదించి పంచుతున్నారు, కొంతమంది అప్పులు చేసి పంచుతున్నారు. ఇలాంటి వాటి వల్ల కొంతమంది అప్పుల పాలు అయితే అయిపోతున్నారండి. ఇవి మనకి ఉన్నంతలో స్థానంలోనే పంచుకుంటే హ్యాపీ అండి. లేదు వాళ్ళు పంచారు కదా మనం పంచకపోతే బాగుండదు అని పంచామనుకోండి, మన పని అయిపోయినట్టే. ఇది మాత్రం నా ఒపీనియన్ అండి. ఎవరైనా ఆలోచించుకోవాలండి, మన గురించి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు పంచారు కదా అని ఎప్పుడు అప్పులు చేసి అయితే ఇలాంటివి చెయ్యకూడదండి. మన దగ్గర ఉండి సంపాదించి పెడితే మాత్రం నలుగురికి పంచవచ్చు. లేదు అప్పు చేసి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి అయితే చెయ్యకూడదు, నా ఒపీనియన్ అండి. చూసారు కదా, గిఫ్ట్ బాగుంది కదండి. ఏమంటారండి నా ఒపీనియన్ గురించి? మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా ఒపీనియన్ కరెక్టా లేదా, నేనే తప్పుగా చెప్పానా, ఒక్కసారి అయితే చిన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దండి. నేను భోజనానికి వెళ్ళలేదని ఇలాగా ఫుడ్ కూడా పంపించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.